కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్, పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధులను ఈసీలుగా ఎంపిక చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కమిటీ భేటీలో హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేశారు. కేంద్ర హోంశాఖలో సేవలందించిన జ్ఞానేష్ కుమార్ ఆర్టికల్ 370 రద్దు సమయంలో కాశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షించారు. To at least quench your thoughts. क्या नाम है और कितने 6 नाम उनको इतने आप लोग दबाव डाल रहे हैं कि मुझे लगा कि आप लोगों को ये प्यास भी मैं बुझा दूं। तो 6 नाम सिलेक्शन कमेटी पेश किया था। मान लीजिए कि उत्पल कुमार सिंह, प्रदीप कुमार त्रिपाठी, ज्ञानेश कुमार, इंद्रभर पांडे, सुखबीर सिंह सांधु, सुधीर कुमार गंगाधर रहाते। इसमें गणेश कुमार और सुखबीर सिंह संधू चाहिए। రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎన్నికల కమిషనర్ల నియామకం ఏర్పాటు చేశారు, మరి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? మరికొన్ని గంటల్లో వెలువడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా ఎన్నికల కమిషనర్లను నియమించబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి కీలక సమావేశం ఈ రోజు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ సింగ్ మేఘ్వాల్ వీరందరూ కలిసి ఈ ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా కేరళకు చెందినటువంటి జ్ఞానేష్ కుమార్, అలాగే పంజాబ్ కు చెందిన సుఖ్బీర్ సింగ్ ఇద్దరు ఉన్నతాధికారులను కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసినట్టు తెలిసింది. సో దీనిపైన ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కొంత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఈ 2 పేర్లను రాష్ట్రపతికి సిఫారసు చేసినట్టు తెలిసింది. సో ఈ రాష్ట్రపతికి సిఫారసు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి వీటన్నిటిని సిఫారసును పరిశీలించిన తర్వాత వీరిద్దరి నియామకానికి ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆమె ఆమోద ముద్ర వేసిన తర్వాత లాంఛనంగా భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ రేపు లేదంటే ఎల్లుండి వెలువడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతం చేసింది. ఎందుకంటే ఎన్నికలు సంబంధించి 2 నెలల పాటు ఎన్నికల ప్రక్రియ జరగబోతున్న నేపథ్యంలో కేవలం ప్రస్తుతం ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే పోస్ట్ లో ఉన్నారు. కాబట్టి పెద్ద ప్రక్రియను కనుక నిర్వహించాలంటే చాలా మంది ఉన్నతాధికారులు అవసరం. కాబట్టి ఆ మేరకు వెకెంట్ గా ఉన్నటువంటి 2 ఎలక్షన్ కమిషనర్ పోస్టులను ఈ రోజు భర్తీ చేసేందుకు అవసరమైనటువంటి ప్రక్రియలో ఒక పెద్ద ముందడుగు పడింది. థ్యాంక్ యూ వెంకటేష్.